స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజోమూర్తివి ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజోమూర్తివి సర్వ జగతికి చక్రవర్తివి సర్వ జగతికి చక్రవర్తివి విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదనయ్యా విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదమయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదమయ్యా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా కెరూబులు సెరాపులు నిత్యం స్తోత్రిస్తుండగా సృష్టంతా నీ మహిమ నిరతం వివరిస్తుండగా కెరూబులు సెరాపులు నిత్యం స్తోత్రిస్తుండగా సృష్టంతా నీ మహిమ నిరతం వివరిస్తుండగా పరచు పిల్ల కాకులు సకల వృక్ష సంపద సూర్య చంద్ర తారలు నిన్ను ప్రస్తుతించగా అరచు పిల్ల కాకులు సకల వృక్ష సంపద సూర్య చంద్ర తారలు నిన్ను ప్రస్తుతించగా అల్పజీవినైననా స్తుతులే కాటివే అల్పజీవినైననా స్తుతులే కాటివే విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదనయ్యా విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదమయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదమయ్యా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా
సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండ శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజోమూర్తివి ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజోమూర్తివి సర్వ జగతికి చక్రవర్తివి సర్వ జగతికి చక్రవర్తివి విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదనయ్యా విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదమయ్యా నలిగిన హృదినే పానార్పణగా రక్షించెదమయ్యా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండ శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమ త్రియేక దైవమా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దానికి నిదర్శనం మనందరం సజీవులుగా ఉన్నాం. గనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నిక లేని మనల్ని ప్రభు తన ఉచితమైన కృపతో మనల్ని స్థిరపరిచి బలపరిచి కాపాడుతున్న విధమునకై ఆయనకి స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని దైవలేఖనాలను పరిశీలన చేయవలనే ఉన్నాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రాల మీద మీరు ఆసీనులై ఉన్న విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన మీరే మాట్లాడండి, కృప చూపి నడిపించండి. మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము అని తెలియదు నాయన. లేఖనాల నుంచి నాయన మీరే ప్రతి ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడమని, కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ తరపున ఈ అంతర్జాతీయ రేడియో పరిచర్యలకు ఎందరైతే వీక్షిస్తున్నారో, అంతర్జాతీయ రేడియో సువర్తమానం రేడియో ఛానల్లో బృందాన్ని, మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం బైబిల్లో తెరిచినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడి వేదభాగమును తన విడికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభుల వారు కొద్ది నిమిషాలలో ఆయన చనిపోతుంటారు. అయితే ఆయన అనేకులకు మానవాళి క్రైతనముగా ఆయన కలవరి శిలువలో బలి అయి ఈ లోకంలో ఆయన పాప పరిహారం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే ఇక్కడ కానీ చూసినట్లయితే ఆయన జీవించిన చివరి దినాన యేసు ప్రభు పస్కాని ఆచరణ చేసి ఆయన ఒలివల కొండల్లో అనబడిన గెచ్చమైన తోటలకు వచ్చి తనతో పాటు శిష్యులు కూడా వస్తారు. అయితే యేసు ప్రభుల వారు గాఢంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు.
అయితే ఇక్కడ కానీ చూసినట్లయితే తనతో పాటు వచ్చిన పేతురు అలానే శిష్యులు కూడా ఏమాత్రము వాళ్ళు ప్రార్థించకుండా వాళ్ళు బాగా నిద్రపోతున్నారు ఆ ప్రదేశంలో. అయితే ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారండి. మన జీవితంలో శోధనలు అనేవి ఎవరికి వస్తాయి మనం చూసినట్లయితే దుర్మార్గులకి రావు, అపనమ్మకస్తులకి రావు, ఈ లోకంలో క్రీస్తు విరోధులకి ఏమాత్రం రావు. కానీ అన్నీ వచ్చేది ఎవరికో తెలుసా, నిజమైన దేవుని బిడ్డలకు అనగా మనకు మాత్రమే శోధనలు కష్టాలు వస్తాయి. హల్లెలూయా. కష్టములు ఎన్నున్నా నష్టములు ఎన్నున్నా యెహోవా ధ్వజముగా యెహోవా నిస్సిగా దేవుడు మనకై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో కానీ చూసినట్లయితే సాతానుగాడు ఎవరి జోలికి వెళ్ళడు, వాడు మన జోలికే వస్తాడు. ఎందుకంటే దేవుని పిల్లలుంటే వాడికి అంతగా కష్టము, అంతగా వాడికి భయం అన్నమాట. దేవుడి పిల్లలు దేవుడి రాజ్యాన్ని ఎప్పుడైతే మన అందరం కడతామో సాతాను రాజ్యాన్ని మనం కూలగొడతామని వాడికి భయము. కావున వాడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని పాపములో నెట్టి అనగా వాడు పాపం నెడటానికి ముందు మనం ఏం చేస్తున్నట్టు వాడు సులువుగా చిక్కులు పెడతాడనమాట. హెబ్రీ పత్రిక మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. హల్లెలూయా. ఎక్కడ కానీ చూసినట్లయితే సాతానుగాడు మనం సులువుగా చిక్కులు పెట్టి ఏం చేస్తాడో తెలుసా, వాడు శోధనలోకి మనల్ని తీసుకుని వస్తాడండి. హల్లెలూయా. వాడు అపాయకరమైన శోధనలో మనకు పెట్టి మనల్ని పాపానికి ఈడ్చుకొని పోవటమే సాతానుగాడి యొక్క లక్షణం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎప్పుడైతే దేవుని కోసం నిలబడే వారికి ప్రతి ఒక్కరికి ఏమొస్తుందో తెలుసా, శోధనలు అనేవి వస్తుంటాయి. అనారోగ్యము, అప్పుల బాధలు, ఆస్తి తగాదులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలానే ఇరు వర్గాల మధ్య సమస్యలు, ఎలాంటి అల్లర్లు సృష్టించేది ఎవడో తెలుసా, సాతానుగాడు మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఏమని మీరు ప్రార్థన కానీ చేయకపోతే మీరు శోధనలో ప్రవేశిస్తారు. ఈ దినాలలో దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఏమనుకుంటున్నారు, అయ్యా మేము ఇంతగా దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తున్నాం, దేవుని పవిత్రం కలిగి మేము జీవిస్తున్నాం, సందాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎన్ని ఇచ్చినా మాకెందుకండి అనారోగ్యం, మాకెందుకండి నష్టాలు, మాకెందుకండి మా సంఘం అభివృద్ధి కావట్లేదంటే మీరు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు. వాట్, అవునా అన్నట్టు మీరు వింటున్నారనుకుంటారు. అవును, మేము ఎప్పుడు నిద్రపోయాం మీరు చూసారా మీరంటే, నిద్రపోవటం అంటే ఆత్మీయపరంగా మీరు ప్రార్థనలు ఎదగకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధి అలక్ష్యం చేస్తారో అప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారో తెలుసా, నిద్రపోతున్నారని దానికి సూచన. మన సంఘము అభివృద్ధి కావట్లేదంటే మనము ఏమీ కలిగి ఉన్నాము, ప్రార్థన కలిగి ఉన్నామా, లోకాశలు కలిగి ఉన్నామా? ఈ లోకాశలు ఎలా వస్తాయంటే సాతానుగాడు చిన్నగా చిక్కులు పెట్టి పాపం ద్వారా తీసుకుని వస్తారు. హల్లెలూయా. నేను ముందే చెప్తాను, శోధనలు అనేవి ఎవరికి రావు, దుర్మార్గులకు రావు, వ్యభిచారులకు రావు, అనాలోచితులకు ఎవరికి రావు. కానీ ఈ లోకంలో ఎవరైతే క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తారో వారికి మాత్రమే శ్రమలు కష్టాలు వస్తాయి. హల్లెలూయా. అయితే ఈ శోధన జయించడానికి దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుని ఆరాధిస్తారో వారిని ఆ దినాలలో భయంకరంగా శోధించారు సాతానుడు. ఎట్టా, యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నందుకు రంపాలతో కోశారు, కత్తులతో నరికారు, భయంకరమైన శోధన చేశారు. బతుకుండగానే అగ్నిగుండాలు నెట్టారు, బతుకుండగానే తలకిందులుగా వేలాడ కట్టి సిలవేసి చంపేశారు, భయంకరంగా శోధించారు. కానీ ఏ ఒక్కరూ కూడా క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళలేదండి. హల్లెలూయా. ఆ దినాలలో కత్తులతో నరికిన వాళ్ళు కూడా ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని చూచి వారు నిలిచారండి. హల్లెలూయా.
దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తుంటాయి. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి శోధనలు అనేవి ఎవరైతే వస్తుంటాయో అప్పుడు మనము సువర్ణంగా మార్చబడతాము. శోధనలు అనేవి మనకి వస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు అనేది మనము అనుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశోధిస్తాడు. అపవాది మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడంట. ఎందుకంటే వాడికి మనము ఆత్మీయతలో ఎదుగుతుంటే వాడికి భయము. నరకాగ్నిని ఖాళీ చేసి పరలోక రాజ్యాన్ని మనం ఏం చేయాలి? బతుకున్నంత కాలం ఫిల్ చేయాలన్నమాట. ఈ లోకముల పాపాన్ని జయించాలంటే, లోకాన్ని జయించాలంటే మనం ఎప్పుడు ప్రార్థనాత్మను కలిగి ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పిండు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు కూడా దేవుని కలిగి ఉన్నారు. వారికి ఏం కలిగిందో తెలుసా? గొప్ప శ్రమలు అనేవి వారికి వాటిల్లాయి. అది కానీ చూసినట్లయితే మండుచున్న అగ్ని వేడిగుండములో వారిని పడేయండి అని చెప్పగానే వారికి ఏం చేశారు? వారిని అగ్నిగుండంలో ఇసిరేయగానే ఇసిరేసిన వాళ్ళు కూడా చనిపోయారు. కానీ దేవుని తన పిల్లలకి ఏ ఒక్క అగ్ని జ్వాల కూడా ముట్టకుండా దేవుడు తన దూతను పంపాడంటండి. హల్లెలూయా. సింహాల గుహలో దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు? సింహాల నోళ్ళను కూడా దేవుడు మూసేశారండి. హల్లెలూయా. పేతురు జలంలో సముద్రంలో మునిగిపోయేటప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని ఆయన వేడుకున్నప్పుడు ప్రభు వచ్చి అతను చేయి పెట్టుకుని లేపి నిన్ను విడవను ఎడబాయనని దేవుడి అతనికి చెప్పాడు. మనము కష్టాలలో మగ్గిపోయేటప్పుడు, నష్టాలలో మనం మగ్గిపోయేటప్పుడు మనము విశ్వాసంతో ఆ శోధనలు అనేవి మనం ఈజీగా జయించవచ్చండి. యేసు ప్రభువును కూడా సాతాను ఏం చేసిన శోధకుడు శోధించిందనమాట. వాడు ఎప్పుడు శోధిస్తాడంటే మనం ఎప్పుడైతే అభివృద్ధి అవుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనము నీతి నిజాయితీగా నిలబడతామో అప్పుడే వాడు మనల్ని పాడు చేయటానికి వాడు చూస్తారండి. అయితే ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ లోకంలో అనేకులు భ్రష్టల జోలికి వాడు పోడు, కానీ వారు నీతి నిజాయితీగా నిలబడుతున్న క్రైస్తవుల మీదకే వాడు ఉల్లేస్తాడు. క్రైస్తవులనే వాడు శోధిస్తూ ఉంటాడు. అయితే వాడి యొక్క శోధనలను జయించాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు మెలకువ కలిగి మనము ప్రార్థించాలి. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు, విశ్వసించడం మీ అందరి వంతు. హల్లెలూయా. దేవుడు మనకు ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏ శోధన రాబోతుంది, ఏ శ్రమ రాబోతున్నది దానిని మనకి దర్శన రూపముగా ఆయన మనకి తెలియజేస్తాడండి. అది నా జీవితంలో జరిగింది. 2018 సంవత్సరంలో నేను తెలంగాణలో సేవ చేసే దినాలలో ఒక భయంకరమైన కష్ట పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోయాను. అక్కడ ఒక 8 మంది నా డబ్బులు తీసుకున్నారు, 25,000 రూపాయలు. అయితే ఈ ల్యాండ్ స్థలాల వివాదంలో జరిగిన గొడవలో ఆ డబ్బులు తీసుకుంటేటప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నన్ను మోసం చేశారు. దేవునికి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రాంతంలో మోసం జరిగింది, నా డబ్బులు నాకు ఎట్టని కావాలని దేవుడికి కాడ పాదాలు ఇద్దాం నేను కూర్చున్నాను. నైట్ అంతా ప్రార్థన చేసినప్పుడు, నైట్ 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రార్థన చేసినప్పుడు 5 గంటలప్పుడు పడుకున్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఒక ముగ్గురు నా దగ్గర డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. ఆ దర్శనం ఎట్లా ఉందంటే ఒక ముగ్గురు నాకు సపోర్ట్ చేసి ఆ ముగ్గురు నా దగ్గర బ్యాగ్ లాక్కుని పరిగెడుతున్నారు. పరిగెట్టేటప్పుడు ఆ ముగ్గురు నేను వెంటబడ్డాను, ఒకరిని కొట్టాను. ఆడ కింద పడి వాడిని కొడుతున్నప్పుడు వాడు బ్యాగ్ తీసుకుని ఇంకొకరికి విసిరేసాడు. వాడు కూడా వెంటబడి వాడికి ఒక రాయిస్ పడి తలకాబలు ఆడే పడిపోయాడు. తర్వాత ఇంకో బ్యాగ్ తీసుకున్నప్పుడు 3వ వాడికి విసిరేసాడు. ఆ బ్యాగు క్యాచ్ మీద క్యాచ్ మాట అట్లా విసిరేసినప్పుడు ఆ 3వ వాడికి నేను వెంటబడినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ఒక ట్రైన్ అనేది అడ్డు వచ్చిందండి. ఆ అడ్డు వచ్చినప్పుడు జరిగిన వాడు ఎటు పారిపోలేక వాడు కూడా నాకు చెక్కేశాడు. వాడిని కొట్టి నా డబ్బులు నేను తీసుకున్నాం. ఆ యొక్క కళ నేను కన్నానండి. హల్లెలూయా. కన్న వెంటనే డబ్బుని కళ్ళు తెరగానే మార్నింగ్ 6:30 అయింది. చూడండి ప్రభు ఎట్టేంది ప్రభు ఏదైనా జరుగుతుందనేసి మళ్ళీ ప్రార్థన చేశాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ జరిగిన కళని నెరవేర్చారు. అయితే అక్కడ ముగ్గురు నా దగ్గర డబ్బులు కొట్టేయాలని చూశారు.
అయితే దీని గురించి నేను ఎప్పుడన్నా నా సాక్ష్యంలో ముందు రోజుల్లో వివరిస్తాను. దీని గురించి వివరించాలంటే మనకి మ్యాక్సిమం ఒక 2 hours పడుతుంది. అయితే ఇది సందర్భం కాదు. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే మన డబ్బులు కొట్టేటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే వీటిని జయించడం ఎట్లా మనం ప్లాన్లు ఇస్తాడనమాట. ఈ ప్లాన్లు ఇచ్చినప్పుడు మనం వాటి గురించి జాగ్రత్త పడుతూ ఉంటాము. క్రైస్తవులకు కూడా అనేకమైన భయంకరమైన శ్రమలు అనేవి వచ్చినాయి. అయితే యేసు ప్రభు వారు కూడా చెప్తారు, ఆయన సెలవు మూసుకుని పోయే సమయంలో యెరూషలేము కుమార్తెలందరూ ఏడుస్తూ ఉంటున్నారు. ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి చెప్తారండి. దీని యొక్క గూఢమైన ప్రవచనంగా మనం చూసినట్లయితే యేసుకు చనిపోయిన 40 సంవత్సరాలకి భయంకరమైన యుద్ధం అనేది రోమా పౌరులు యెరూషలేము మీదకి దాడి చేస్తారు. అనేక వేల లక్షల మందిని ఊచకోత కోస్తారండి. యెరూషలేములో వాళ్ళు వధించిన వధకి, మనుషులు చంపిన వధకి రక్తము గుర్రముల యొక్క కళ్ళెముల వరకు పారింది. అనగా మన మోకాళ్ళు పై ఎత్తు వరకు అవి రక్తపేటులుగా పారాయంటే అక్కడ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ జరిగిందో చూడండి. ప్రియులారా, దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి వచ్చినప్పుడు యూదులు ఆయన ఏం చేశారు, అతన్ని సెలవేశారు. ఎందుకు సెలవేశారంటే రోమా ప్రభుత్వాన్ని ఎదుట ఆయన ఎప్పుడు విరోధంగా మాట్లాడలేదు, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఆయన ఎక్కువ అన్యజనుల కాడికి వెళ్ళారు, అన్యజనుల్ని రక్షించారు. కానీ యూదులకి ఎప్పుడు సపోర్ట్ చేయకుండా యేసు ప్రభు ఇచ్చారు. అందుకే వీడి వల్ల మనకి ఉపయోగం లేదు, వీడిని చంపేద్దాం అనేసి రోమియోలుకి వీళ్ళు దొంగలేఖలు వారికి డబ్బులు ఇచ్చి యేసు ప్రభుని సెలవేయమని యూదులు ప్రకటించారండి. చూడండి, అయితే ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్న భయంకరమైన మాటలను బట్టి వారి మీదకి ఈ గొప్ప శ్రమలు అనేవి వచ్చేయండి. హల్లెలూయా. అయితే యేసు ప్రభుని ఎప్పుడు మనము ఆయన యొక్క రక్తాన్ని మనం శాపంగా కోరుకోకూడదు. కానీ ఆయన యొక్క రక్తాన్ని మనం ఏమని కోరుకోవాలంటే మనకు పాపమాన్ని పరిహరించడానికి మాత్రమే మనము కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడిని మనం ఒక శాపంగా, ఒక దోషణగా చూస్తే మనము నాశనమైపోతాము. యూదులకు వచ్చిన ఆ భయంకరమైన శ్రమలు తలుచుకుంటుంటే గుండెలు తరక్కుపోతుంటాయి. భయంకరమైన పరిస్థితులు, దేవుడు వారికి ఇచ్చిన ఆ గొప్ప శాపాలు కానీ చూసినట్లయితే వారి నోటితో వారు చేసుకున్న అవిధేయతను బట్టే వారికి ఆ శ్రమలనే వచ్చాయి. ఎస్పెషల్ టైటస్ చక్రవర్తి ఈ రోమాన్ని క్రీస్తు శకం 70వ సంవత్సరం ముట్టడేసినప్పుడు అనేక లక్షల మందిని ఈజిప్టుకి, సిరియాకి బానిసలుగా అమ్మేస్తారు. కనిపించిన ప్రతి స్త్రీలను మానభంగం చేసి చంపుతారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించిన ప్రతి వారిని, అనేకుల్ని సెలవులో ఆడవారిని సెలవు వేసి ఆ సెలవుకి మగవారిని వేలాడగట్టి చంపేశారు, చిన్నపిల్లల శిశువుల్ని. అలానే పెద్ద పెద్ద మంది గర్భిణీ స్త్రీలని పెద్ద పెద్ద కొండల మీద నుంచి కిందకి నెట్టి పొట్ట పగిలిపోయేటట్టు నెట్టేసి చంపేశారండి. అలాంటి కషాయమైన క్రూరత్వం అనేది చేశారు. అదేగాక వారు పవిత్రంగా ఆరాధిస్తున్న ఒక దేవాలయాన్ని కూడా సర్వనాశనమే, నేలమట్టమే సహితం వారు బూడిగా మార్చారు. ఇవన్నీ ఏంటంటే అపవాది యొక్క శోధన. వాటిని గ్రహించలేని వారు ఏం చేశారంటే వెంటనే శోధనలోనికి పడిపోతారు. అయితే వాటి నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థన నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారండి. ఎప్పుడైతే నిజ దేవుని మనం మొరపెడతామో ఆయన మనకు దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనాల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తారంటే విడిపిస్తారు. అందుకే మనము మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగలిగి ప్రార్థన అంటే నిద్రపోకుండా గుడ్లన్నీ గొడ్ల గుబ్బులాగా ఇట్ట ముందుకు పెట్టి ప్రార్థన చేయటం కాదు. అట్ట చేస్తే తొందరగా కళ్ళు పోతాయి, మీకు అనారోగ్యం వచ్చి చచ్చిపోతుంది మధ్యలోనే. హల్లెలూయా. అనగా మనకి ఎప్పుడైతే సాతాను శోధన అనేది మనకి ఎంటర్ అవుతుందో అప్పుడు ప్రభువా నాకు ఈరోజు సాతాను ఏమని చెప్తాడా, వాడి యొక్క శోధన తప్పించామని మనం మెలకువగలిగి ప్రార్థన చేసుకోవాలి. వేటగాడు ఎప్పుడు వాడు చెప్పి వాళ్ళేయడు కదా,
వాడు ఏం చేస్తాడు, అక్కడ అనేకమైన ఆకర్షించిన గింజలు, వాడికి సంబంధించిన పంటలు గాలాలు వేస్తాడు అనమాట. ఎప్పుడైతే పెట్రోల్ వచ్చేసి వాటిలో వాళ్తాయో వెంటనే వలను పైకి ఎత్తగానే ఏమవుతుంది, ఆ వాళ్ళు మనం పడతాము, ఆ వచ్చులు మనం పడతాము. అందుకే ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే మెలకుగలిగి ప్రార్థన చేసినప్పుడు నాశనకరమైన తెగులు రాకుండా మిమ్మల్ని తప్పిస్తాడు, వేటగనుగుల నుండి ఆయన విడిపిస్తాడన్న వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేరుతుందండి. హల్లెలూయా. నేను ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాను, మనము శోధనలను జయించాలంటే ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఎల్లప్పుడూ మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం అనగా ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మన వంతు. హల్లెలూయా. కార్యం చేయటం ఆయన వంతు. మీరు కానీ చూసినట్లయితే ఈ లోకంలో అనేకులు శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. నిజమే, మనము ఎందుకని ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనం శ్రమల పాలవుతున్నామో తెలుసా? మనకి ప్రార్థన అభిషేకం, ప్రార్థన యొక్క శక్తిని మనము గ్రహించలేకపోయాము. ప్రార్థించినప్పుడు కరిమేల పర్వతంపై దేవుడు అగ్ని వలె దిగి వచ్చారు. ప్రార్థించినప్పుడు గిద్యోనుని అగ్ని నుంచి దేవుడు దర్శించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రజల మీద అగ్ని జ్వాలలుగా ఆయన రగిలాడండి. హల్లెలూయా. మోషే ప్రార్థించినప్పుడు మోరియా పర్వతం మీద ఆయన అగ్ని పొదల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొదలలో కాలని అగ్ని ఎవరు చూసినట్లయితే ఆ మండుచున్న పొదలో కాలని పొద మన యొక్క ఇశ్రాయేలీలే భూమి మీద. హల్లెలూయా. అయితే భూమి మీదకి ఇశ్రాయేలీలకి భయంకరమైన శ్రమలు వచ్చాయి, భయంకరమైన కష్టాలు వచ్చాయి, కానీ వారిని ఏ మాత్రము అంతం చేయలేకపోతున్నారు. ఎందుకు? దేవుడు వారిని ఆశీర్వదించారంట. హల్లెలూయా. ఎప్పుడైతే వారిని ఆశీర్వదించారో దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది ఈ భూమి మీద ఎవరు దానిని తిప్పేయలేరు, మార్చలేరు. నా ఎదుట నువ్వు తెరిచిన తలుపులు ఎవరు వేయలేరుగా అనే యేసన్ గారి పాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఆయనకి అనేకమైన శోధనల గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటే ఆ శోధనలో ఆయనకి జవాబు వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మనకి జవాబులు రావట్లేదంటే మనం ఏం చేయబడుతున్నాం? అపవాదుల చేత మనం శోధించబడుతున్నాము. ఎప్పుడైతే ఇవన్నిటినీ మనం ఎదిరించాలి, వాటన్నిటిని మనం పారదోరాలంటే మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? ప్రార్థన అభిషేకం కలిగి ఉండాలి. ఎక్కడ కానీ చూసినట్లయితే యేసు ప్రభుతో అంతసేపు ఉన్నారు, పక్కల్లో రెక్కల్లో తిరిగి ఉన్నోళ్ళే. ఎప్పుడైతే రోమా పౌరులు వచ్చి ఎప్పుడైతే ఆయన పట్టుకుని చెరకు పట్టుకుని వచ్చారో ఇది చూచి వాళ్ళందరూ ఎక్కడి నుండి ఏమైపోయారు? పారిపోయారు. దొంగసాటి నుంచి దుడిగి పేతురు వచ్చి ఏం చేశాడండి? ఒకేసారి ప్రధాన యాజకుడైన దాసుడైన మల్కు చెవు నరకగానే ఆ దేవుడు చెప్పిండే, నీ కత్తి తీసి నువ్వు వరలో పెట్టుకో, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే చేస్తాడని చెప్తాడండి. హల్లెలూయా. అయితే పేతురు కూడా, దేవుడా నేను ఉన్నంతకాలం నీతోనే ఉంటా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు మరణం వచ్చినా సరే నీ చెయ్యి మాత్రం నేను విడవనని చెప్తాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకొని కొట్టుకుంటూ తీసుకుపోయారు, యేసు ప్రభుని పట్టుకోవటానికి సుమారు 1250 మంది సైనికులు, సభ్య సమాజం మొత్తం వచ్చారంటండి. హల్లెలూయా. భయంకరంగా ఆయన కొట్టుకుంటూ పోతప్పుడు ఆయన పారిపోతూ దూరంగా చూస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ సందర్భంగా చూసినట్లయితే ఆయన ఒక చోటకు వచ్చి చలిమంట కాగుతున్నప్పుడు, నువ్వు ఆ గలిలయను యేసుతో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఒకడు అనగానే, నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, ఆయన యేసేవాడో వాడేవాడో నాకు తెలియదని పారిపోతాడు. ఒకటి. రెండవది, సైనికులు ఎదురుపడగానే నువ్వు వేస్తూ ఉన్నావు కదా అంటే, ఆయన లేదు, నాకు ఆయన ఎవరు నాకు తెలియదు, ఒట్టు అమ్మతోడు అయ్యతోడు అంటాడు. ఇంకొకసారి పురాణం, నువ్వు ఆయనతో ఉన్నావు, మేము నిన్ను చూసా, అంత తిరుగుతున్నావు, అంత చూశాను అనగానే పేతురు ఏం చేసి 3 సార్లు బొంకి భయంకరంగా ఏడుతున్నప్పుడు ఎప్పుడైతే బొంకగానే కోడి కోస్తుందంటండి. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారు ఈ యొక్క సందర్భం చూసినప్పుడు యేసు ప్రభుని కొట్టుకుంటా తీసుకెళ్తారు. ఈ ప్రేతోర్యం యొక్క మెట్లు ఎక్కే సమయంలో యేసు ప్రభుని కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
కింద పేతురు చూస్తూ ఉంటున్నాడు, యేసయ్యను గమనిస్తూ ఉంటున్నాడు. ఒక్కసారి ఎప్పుడైతే కోడిగాయని ఒక్కసారి యేసు ప్రభువు పేతురు కళ్ళు మీరు చూడగానే గుండెలు పగిలిపోయేటట్టు ఆయన ఏడుస్తాడండి. ఆ యొక్క ఏడుపు ఒక్కటే కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, కానీ 38 సంవత్సరాలు ఆయన ఏడ్చారంటండి. హల్లెలూయా. పేతురు గారు సువార్తమానం ప్రకటించడానికి అనేక స్థలాలకు వస్తున్నప్పుడు అక్కడున్న చంటి పిల్లలు, ఈ పిల్లలు మొత్తం ఏం చేశారు తెలుసా? పేతురు వస్తున్నాడు కుక్కురుకు అని అరిసేవారండి. హల్లెలూయా. ఇది విన్న పేతురు గారు వెంటనే అక్కడే నేల మీద పెద్ద మోకాలేసి ఏడిసేవాడంట. ఆ దేశాల కోసం ప్రార్థన చేసేవారంట. ఆఖరికి యేసు ప్రభుతో సహా ఆయనకి సాటి సమానుడు కాకెంచక ఆయన తలకిందులుగా వేసుకొని సిలువైబడి చనిపోతారండి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్త పేతురు, గొప్ప శిష్యుడు, శిష్యులకందరూ మహాశిష్యుడు. ఆయనకి అభిషేకం లేనప్పుడు 3 సార్లు బొంకితే ఆయనకి అభిషేకం పొందుకున్నప్పుడు పేతురు ఒక్కరోజు ప్రసంగానికి ఎంతమంది మారారు? 3000 మంది ఒక్క ప్రసంగానికే మారారంటండి. గట్టిగా చప్పట్లు కొడదామని. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా సరే శోధనలు అనేవి మనం సహించితే, శోధనలు మనం జయించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్. ప్రార్థన లేకపోతే మనం ఏం సాధించలేం. ప్రార్థన లేకపోతే మనము చేసేది ఏం లేదండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో. అయితే ఈ లోకంలో అపవాది ఎందుకు మనం బాధిస్తుందంటే వాడు మనం బాధించడానికే పుట్టినోడు. దేవుడు మనకి శోధనలో జయాన్ని అనుగ్రహించమంటే ఇస్తాడు. అయితే దేవుడు ఎందుకని మనల్ని శోధించేటప్పుడు ఎందుకని ఆయన జోక్యం చేసుకోకుండా మనల్ని వాడిని గద్దించమని చెప్తాడు తెలుసా? వాడిని ఎదిరించే శక్తి సామర్థ్యం దేవుడు మనకు పెట్టారంట. ఏంటంట? వాడిని ఎదిరించడానికి శక్తి సామర్థ్యం అనేది దేవుడు మనకి పెట్టాడు. ఎప్పుడైతే అవన్నీ మనలోకి ఉంటాయో, ఎప్పుడైతే అన్నీ మనకి పాటిస్తామో, వాడిచ్చిన అధికారాన్ని వాడుతుంది ఏం చేయాలి? ఎదిరించాలన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో సాతానుగాడు గొప్పవాడే. వాడికి మించిన సర్వశక్తిమంతుడు ఎవరు? మనలో ఉన్న దేవుడే. హల్లెలూయా. నువ్వు లోకములో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని మనం ఎప్పుడైతే ధైర్యంగా మనం సాక్ష్యం ఇస్తామో అపవాది ఆ ప్రదేశం నుంచి పారిపోతుందంటండి. హల్లెలూయా. అయితే అపవాదిని నువ్వు వెళ్ళగొడుతున్నావా? అపవాదిని నువ్వు పారదోలుతున్నావా? అపవాదిని నువ్వు జయిస్తున్నావా? ఎప్పుడైతే వాడిని జయించాలంటే దేవుడిచ్చిన సర్వంగ కవచాన్ని పెట్టుకుని మనం ఎప్పుడైతే వాడిని ఎదురిస్తామో వాడి ప్రాంతంలో లేకుండా పారిపోతారంటండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే రోషం కలిగి జీవిస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నీతి నిజాయితీగా నిలబడతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. రోషం కలిగిన సేవ, ఘనమైన సేవ మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలండి. హల్లెలూయా. అయితే ఈ అపవాది కుయుక్తులన్నిటినీ మనం ఏం చేయాలి? పసిగట్టాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే భారతదేశానికి, అలానే ఇస్రాయేల్ దేశానికి, ప్రపంచ దేశాలన్నింటికీ సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. రహస్య గూఢచారులు అని అంటారు వీళ్ళని. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో అంతటా వీళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడే. ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియా నుంచి పాకిస్తాన్లో చాలా మంది ఉగ్రవాదుల్లోనే ఉంటారు ఏజెంట్లు, ఏజెంట్లు అంటారు వాళ్ళని. వీళ్ళందరూ ఏం పలానా ప్లేస్లో వీళ్ళు ఎక్కడ ఎంతమంది బాంబులు తయారు చేస్తున్నారు, ఎంతమందిని చంపాలనుకుంటున్నారు, వీరు ఎట్లా వారికి ట్రైనింగ్ ఇస్తారు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం రహస్యంగా ఇండియాకి వారు ఏం చేస్తారంటే ఆ రాయబారాన్ని పంపిస్తూ ఉంటారు. అలానే ఇస్రాయేల్కి మోసాద్ ఏజెంట్లు ఉంటారు. ఈ మోసాద్ ఏజెంట్లు ప్రపంచం మొత్తం వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. అయితే ఈ కాలంలో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే దేవుని పిల్లల్ని నాశనం చేయటానికి, అనగా యూదులని సర్వనాశనం చేయటానికి సాతానుగాడు కంకణం కట్టుకొని
2 ఉగ్రవాద సంస్థలను వాడు పంపించాడు. అదేందో మనం చూసినట్లయితే ఐసిస్ ఉగ్రవాదులు అలానే ఆల్-ఖైదా ఉగ్రవాదులు కలిసి యూదులని సర్వనాశనం చేయడానికి భారతదేశంలో ఎక్కడన్నా పట్టుకుని చంపడానికి వాళ్ళు వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మోసాద్ ఏజెంట్లకు అందుతుంది. అయితే ఉగ్రవాదుల కన్నా ముందుగానే వాళ్ళు వచ్చి వారిని కాపాడటానికి వారు విశ్వ ప్రయత్నాలు మన ఇండియాలో చేస్తున్నారు. ఇప్పుడు మన ఖలిస్తాన్ ఉగ్రవాదులందరూ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? అల్లర్లు చేస్తున్నారు తెలుసా. అయితే వీళ్ళందరినీ కాపాడటానికి ఎవరు వచ్చారు తెలుసా? యూదులు వచ్చారు. యూదుల చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కులకడు, నిద్రపోడని దైవలేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి గురించి ఇంకా వివరించాలంటే మనం నెక్స్ట్ వీక్ పార్ట్ 2 గురించి ఇంకా మనం తెలుసుకుందామండి. చాలా ఆసక్తికరమైన సంగతులు అనేవి పార్ట్ 2లో ఉంటాయి. వాటన్నిటి మీరు విని దేవుని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఆన్లైన్ ఛానల్ని మీ యొక్క మొబైల్స్లో ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని దేవునికి ఆశీర్వాదకరంగా ఈ పరీక్షలు జయకరంగా జరగాలని మీరు అందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్న ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. ఎందరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపి నడిపించండి. నిశ్చయముగా నాయన ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వందలద్దు నాయన. దేవా గొప్ప తండ్రి, ఇంకా తండ్రి పాటల్లో ఇంకా మేము నేర్చుకోవటానికి సహాయం చేసి కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.